హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ వచ్చేసి నాదే ఫ్రెండ్స్. డీప్ ఎక్కువైపోయింది. సో ఆ డీప్ ఎలా తగ్గించుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అలాగే ఇది మీషోలో నేను తీసుకున్న శారీ ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను, చూడండి. సో శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే నేనే బ్లౌజ్ ఒకటి ఇది చేసుకున్నాను. సో మిషన్ మీద జస్ట్ ఒక స్టిచ్చే ఫ్రెండ్స్, ఏమీ లేదు. సో అది మనం చేతనైనా వేసుకోవచ్చు, అంటే ఓపిక ఉంటే. సో లేదు అంటే మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలా చూడండి, అలా మధ్యలోకి బ్లౌజ్ అంతా మంచిగా అనుకొని నెక్ బ్యాక్ సైడు మొత్తం అంతా సరి సమానంగా అనుకొని, సో మధ్యలో ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను కుడుతున్నాను కదా, మీరు ఇలా ఒకవేళ మిషన్ మీ దగ్గర లేదు అనుకుంటే మీరు సూది తీసుకొని చాక్ పీస్తో మధ్యలో గీత వేసుకొని, అంటే ఒక గీత వేసుకొని మీరు ఆ గీతం బడి కుట్టచ్చు ఫ్రెండ్స్. అలాగైనా కుట్టుకోవచ్చు, ఖచ్చితంగా మిషన్ ఉండాలని ఏం లేదు, జస్ట్ ఒక స్టిచ్ మాత్రమే. సో అలా సెంటర్లో అలా మంచిగా అనుకొని అక్కడ ఒక లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఏంటంటే ఆ కుట్టు మనకు అవసరం లేదు, జస్ట్ ఏంటంటే అది మంచిగా అలా ఇప్పుడు ఆ పైన ఉన్న క్లాత్ అంతా మంచిగా అలాగే కూర్చోవడానికి మాత్రమే అది మనం వేస్తున్నాము. అందువల్ల అది లూజ్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా అంటే కొంచెం హడావిడిలో ఇలా కుట్టుకుంటాం కదా, సో ఇది ఒక చిన్న సైజు, అంటే ఒక చిన్న మోడల్ బ్లౌజ్ లాగా కూడా అనిపిస్తుంది. సో చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా. అయిపోయింది ఫ్రెండ్స్, కుట్టేసాము. సో ఇప్పుడైతే అలా పూసలు తీసుకోవాలి ఫ్రెండ్స్. పూసలు తీసుకున్న తర్వాత ఆ పూసలు అనేటివి ఇప్పుడు మనం సెంటర్లో స్టిచ్ వేసాం కదా, సో ఆ స్టిచ్ పక్కన అటు సైడ్ ఇటు సైడ్ ఉంది కదా, సో అక్కడ కుట్టుకోవాలి. ఇక్కడ నేను కుడుతున్నాను చూడండి. సో మీరు 2 వరుసలతో దారం తీసుకొని, అది నార్మల్ సూది ఉంటుంది కదా, సూదికి ఎక్కించుకొని కుట్టాలి. సో నేనేంటంటే నాకు కొంచెం సైట్ ఉంది ఫ్రెండ్స్, కనిపించలేదు. దారం సింగిల్ పొరతో వేయడమే కొంచెం కష్టంగా ఎక్కించాను నేను, అందుకు డబుల్ లేయర్తో ఎక్కించలేకపోయాను. అంటే అద్దాలు ఎక్కడో పెట్టాను, కనిపించలేదు. సో అందుకు సింగిల్గానే వేస్తున్నాను. సో అయితే నేను 2 సార్లు స్టిచ్ చేశానులేండి. సో అందుకు మీరు ఒకేసారి పని అయిపోతుందని చెప్పి నేను చెప్తున్నాను. 2 పొరలతో సూది అయితే దారం అయితే ఎక్కించుకొని అక్కడ అటు సైడు ఇటు సైడు మొత్తం కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అవి పూసలు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ గ్యాప్ లేకుండా కుట్టామంటే కొంచెం గలీజ్గా ఉంటుంది. సో చూడండి, అలా పూసలు అనేది కుట్టుకోవాలి. లడ్డుకైతే నేను ఇంట్లో టీవీ పెట్టాను ఫ్రెండ్స్. వాడేంటంటే అవి యాడ్స్ వచ్చాయంటే నన్ను పిలుస్తూనే ఉంటాడు. సో అందుకే నేను వానికి మళ్ళీ యాడ్స్ రిమూవ్ చేసేసి స్కిప్ చేసేసి వచ్చి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. సో మొత్తం అంతా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పూసలు అయితే. సో నేను ఆ రోజు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మనకు ఒక ఫంక్షన్ ఉన్నా లేకుంటే ఏదైనా అకేషన్ ఉన్నా మనం ముందే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవడం బెటర్. ఏంటంటే అప్పుడప్పుడు అంటే ఎంత టెన్షన్గా ఉంటుందంటే, ఇంకో విషయం ఏంటంటే ఇది నా బ్లౌజే కదా అన్న ఉద్దేశంతో నేను డీప్ అంటే ఇంతే ఉంటుందిలే అని చెప్పి నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. సో అందువల్ల ఇది నాకు బ్లౌజ్ డీప్ అయితే చాలా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్, అందుకు ఇలా చేయాల్సి వస్తుంది. సో ఇదైనా నాకైతే బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాత అయితే చాలా సాటిస్ఫై నేనైతే, ఎందుకంటే చూడ్డానికి అయితే లుక్ చాలా బాగుంది. సో అందుకు చూడండి, ఒక వరుస అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పక్క కూడా అలాగే కుట్టుకోవాలి. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఒక
మనం చేత్తో చేసే పనే ఇది. మనకు మిషన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలనే ఇబ్బంది ఏం లేదు. సో ఈజీగా కుట్టేసుకోవచ్చు. బ్లౌజ్ డీప్ ఎక్కువ అయిపోయింది, ఇది అసలు మనకు వేస్ట్ అయిపోయింది అని బాధపడిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇవి పూసలు అనేవి మగ్గం వర్క్కి ఇలా ఉపయోగిస్తారు కదా, సో ఆ పూసలు ఇవి. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి, రోటి పచ్చడి అని చెప్పి. అందులో నాకు ఒక కామెంట్ వచ్చింది ఒకే కామెంటు. ఆ కామెంట్కి ఒక ఆమె నాకు, కొందరికి ఊతపదం అంటారు కదా, సో అలా నాకు సో అనేది కొంచెం ఊతపదం ఫ్రెండ్స్. దయచేసి అడ్జస్ట్ అవ్వండి, నేను మార్చుకుంటాను, ట్రై చేస్తాను. ఇంకెప్పుడు సో అనను. ఏంటంటే నాకు ఎవరితోన్నా మాట్లాడేప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది నేను అన్నానా లేదా అనేది కూడా నాకు అర్థం కాదు. సో దయచేసి అదొక్కటి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను పచ్చడి గురించి వీడియో పెడితే నా పచ్చడి గురించి ఆమె ఆలోచించలేదు, కానీ నేను ఎక్కువ సో అనడం వల్ల ఆమెకి చిరాకు వచ్చినట్టుంది. ఏంటి సో అని ప్రతిసారి. సో ఎవరికైనా చిరాకు వస్తుంది, దయచేసి క్షమించండి. ఆ వర్డ్ రాకుండా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా సరే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ మధ్య కంటిన్యూగానే వీడియోలు పెడుతున్నాను, కానీ కొందరు మంచిగా కామెంట్ చేస్తున్నారు, కొందరు ఏదో వాళ్ళకి నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నారు. సో అలాంటివి నేను రిమూవ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే కుట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ సెంటర్లో ఉంది కదా, ఆ దారం అనేది ఇక్కడ నేను విప్పేస్తున్నాను. అవసరం లేదు, అది గలీజ్గా కనబడుతుంది. సో అందుకని విప్పేస్తున్నాను. లడ్డు అయితే వచ్చాడు ఫ్రెండ్స్ నా దగ్గరికి. నేను వాడికి టీవీ పెట్టి కూడా ప్రయోజనం లేదు. చూడండి నా దగ్గరకు వచ్చి అరుస్తున్నాడు, అక్కడుండు. సో వీడు ఏంటంటే, నేను ఒక 10 నిమిషాలు కనిపించలేదు కంటికి అంటే ఇంకా నా దగ్గరికి వచ్చేస్తాడు ఎక్కడుంది అని వెతుక్కుంటూ. సో లాస్ట్కి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే. ఇలా అదొక చిన్న డిజైన్ లాగా అనిపిస్తుంది కదా, చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది. సో ఏంటంటే ఇంకొకటి, ఇది వెనక ఉక్సుల్లో జాకెట్ ఉంటుంది కదా, సో అలా ఉంది ఇది. దీని శారీ కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది నేను మీషోలో తీసుకున్నాను. నాకు 750 ఆ కాస్ట్లో వచ్చింది ఈ శారీ అయితే. సో చూపిస్తాను చూడండి అది కూడా. చీర అయితే ఈ కలర్ ఫ్రెండ్స్. నాకు ఇది నేను లడ్డు వెంట్రుకలకి తీసుకున్నాను మీషోలో. అంటే మేము సింపుల్గా చేసాం ఫ్రెండ్స్ లడ్డు వెంట్రుకలు అనేది. నేను మా ఆయన మాత్రమే వెళ్ళాము, ఎవరు రాలేదు, అంటే ఎవరిని పిలవలేదు మేము. సో అందుకు ఈ శారీ తీసుకున్నాను. 750 రూపాయలకి నాకు ఇది మీషోలో వచ్చింది. శారీ అయితే బాగుంది. ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఈ శారీ అయితే. సో ఇది పై వైపు ఇట్టే మనం కట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి శారీ ఎంత బాగుందో. 750 రూపాయలు అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్. నాకు పట్టు చీరలాగా ఉంది. ఇమిటేషన్ పట్టునే ఇది, ఏం ప్యూర్ పట్టు అయితే కాదు. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. బాగుంది శారీ అయితే. సో దీనికి ఇంకా నేను అంత అనుకోలేదు ఫ్రెండ్స్. తీసుకోవడం అయితే ముందే తీసుకున్నాను, కానీ బ్లౌజ్ కుట్టుకోవాలనే ఆలోచన అయితే రాలేదు నాకు. సో అర్జెంటుగా కుట్టుకోవడం వల్ల డీప్ ఎక్కువ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా గుండు చేయించుకున్నాను కదా, నాకు వెంట్రుకలు ఉంటే అంత అనిపించేది కాదేమో. వెంట్రుకలు లేనందువల్ల నాకు చాలా ఎక్కువ అయిపోయిందని అనిపించింది, చాలా అన్కంఫర్ట్గా అనిపించింది. సో అందుకు బ్లౌజ్ అయితే బయటే పెట్టాను, ఎప్పుడో ఒకసారి నేను కుట్టచ్చులే అని చెప్పి. సో మొత్తం అంతా రన్నింగ్ వచ్చింది. ఇది కొంగు ఫ్రెండ్స్, ఇది కొంగు.
పళ్ళు అంటారు కదా, సో అది. ఇంకా ఇదంతా రన్నింగే ఫ్రెండ్స్, ఇలాగే ఉంది మొత్తం అంతా. ఇక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే ఏమీ లేదు. చూడండి, శారీ అయితే చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్, నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇది గ్రీన్ కలర్ అంటారు, సో మరి గోరింటా కలర్ ఫ్రెండ్స్. ఎస్, గోరింటా కలర్ ఇది. చూడండి, శారీ అయితే చాలా బాగుంది. సో నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, నేనే అన్నీ. సో అందువల్ల ఇంకా నేనే ఇట్లా దుబ్బుతూ అట్లా దుబ్బుతూ మీకు చూపిస్తున్నాను. చూడండి, శారీ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. కాకపోతే ఏంటంటే బ్లౌజే నేను ఎక్కువ డీప్ పెట్టి అది చెడగొట్టుకున్నాను. సో ఇప్పుడైతే సెట్ అయిపోయిందిలేండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, బాగుందా? సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎవరికైనా డీప్ ఎక్కువైందంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర మిషన్ లేదు అనుకుంటే, నేను ఫస్ట్ స్టిచ్ చేశాను కదా దీనికి అడుగున, ఆ స్టిచ్చింగ్ అనేది మీరు నార్మల్ సూదితోనైనా స్టిచ్ చేసి ఇలా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మిషనే ఉండని అవసరం లేదు. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి వెంటనే కుట్టేసేసి ఇలా కుట్టేశాను, కానీ అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.